హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సలీం ఆటో ఎలక్ట్రికల్స్ రాజంపేట. చూడండి, మహేంద్ర మ్యాక్సిమం సిప్రో ఒకటి లాక్కొని వచ్చారు మన దగ్గరికి. నేను ప్రాబ్లం చూద్దాం. టోయింగ్ చేసుకొని వచ్చారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సలీం ఆటో ఎలక్ట్రికల్స్ రాజంపేట. చూడండి, మార్నింగ్ మహేంద్ర సిప్రో టోయింగ్ చేసుకొని వచ్చారు మన దగ్గరికి. స్టార్ట్ కావడం లేదని దీని ప్రాబ్లం ఏమో చెక్ చేద్దాము. ఎందుకు స్టార్ట్ కావడం లేదు సిస్టమ్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు కీ ఆన్ చేసి చూడండి, కింగ్ డాక్ ప్లస్ థింక్ కార్, ఆల్ సిస్టమ్ డయాగ్నోస్, మహేంద్ర ఇండియా, వెహికల్ సెలెక్షన్, కమర్షియల్ వెహికల్, మ్యాక్సీ ట్రక్, సిప్రో, సిస్టమ్ సెలెక్షన్, ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్, రీడ్ ట్రబుల్ కోడ్. చూడండి, దీంట్లో ఎర్రర్ ఫర్ మ్యాక్సిమం రైల్ ప్రెజర్ ఎగ్జిట్ అంటుంది. డీజిల్స్ అనేది సప్లై లేదు దీనికి. ఫస్ట్ డీజిల్ ట్యాంక్లో డీజిల్ ప్రెజర్ వస్తుందా లేదా చెక్ చేద్దాము. నెక్స్ట్ డీజిల్ ప్రెజర్కి వస్తా ఉంటే దాని మీద ఏం చేయాలనేది కూడా మీకు చూపిస్తా. చూడండి వీడియోలో. చూడండి, ఫస్ట్ మేము డీజిల్ ట్యాంక్లో డీజిల్ వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలంటే ఫిల్టర్ కాడికి వచ్చి ఈ పైప్ అనేది డిస్కనెక్ట్ చేయాలా. ఈ పైప్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత చూడండి, 1 లీటర్ బాటిల్ తీసుకొని దీంట్లో లీటర్ డబ్బాలో ఇలా ప్రెస్ చేసి పెట్టేస్తే ఈ మాదిరిగా చూడండి, ఈ మాదిరిగా డీజిల్ 1 లీటర్ డీజిల్ డబ్బా తీసుకుని పెట్టుకున్న తర్వాత 1 టైం కీ ఆన్ చేస్తే ఈ డీజిల్ డబ్బా అనేది ఫుల్ అయిపోవాలా. కీ ఆన్ కర్ చూడండి, కీ ఆన్ చేసిన తర్వాత డీజిల్ వస్తుంది. చూడండి, డీజిల్ ట్యాంక్లో నుంచి డీజిల్ వచ్చింది. ఎంత వస్తుందో చూద్దాం. చూడండి, 1/2 లీటర్ కూడా రావడం లేదు. అంటే ఫస్ట్ ట్యాంక్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ట్యాంక్లో డస్ట్ ఏమైనా పట్టిందేమో. ప్రెజర్ లేదు, డీజిల్ వచ్చింటే ఫుల్ అయిపోయింది, బాటిల్ కాలేదు. ట్యాంక్ కోలా మాదితే ఫ్రెండ్స్, ఫైనల్ గా ట్యాంక్ రిమూవ్ చేస్తున్నాము. ఇప్పుడు ట్యాంక్ నుంచి మోటార్ బయటకు తీస్తున్నాం. దీంట్లో చెక్ చేద్దాం డస్ట్ ఏమైనా ఉందా లేదా అనేది. చూడండి, అంతా రౌండ్గా డస్ట్, ఫుల్ డస్ట్ అయిపోయింది. ఏది డీజిల్ సప్లై రావడం లేదు. ఫిల్టర్ క్లీన్ చేసి చెక్ చేద్దాం డీజిల్ పైన కాస్తా లేదా అని. చూడండి, ఎంతమాత్రం అంతా డస్ట్ అన్నట్టు మట్టంతా. ఈ మట్టి పేరస్తా పోయి డీజిల్ సప్లై సరిగ్గా లేదు. అంతా ఫిల్టర్ క్లీన్ చేసి డీజిల్ ఫిల్టర్లో ఈ ట్యాంక్లో క్లీన్ చేసి తర్వాత బండి చెక్ చేద్దాం డీజిల్ పంప్ అవుతుందా లేదా, పంపింగ్ బాగా వస్తుందా లేదా అనేది తెలుస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నాము. వాష్ చేసి వాటర్ వాష్ చేసి మళ్ళీ హెయిర్ కొట్టి ఇదంతా క్లీన్ చేస్తున్నాము. మట్టి అంతా పోయింది, రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ట్యాంక్ ఫిట్టెడ్ అయిపోయింది. ట్యాంక్ అయితే ఫిట్ చేసాం నీట్గా. ఇప్పుడు కీ ఆన్ చేసి చెక్ చేద్దాం డీజిల్ 1 లీటర్ వస్తుందా లేదా అనేది. కీ ఆన్ చేయా. చూడండి ఎంత వచ్చిందో. ఇప్పుడు చెక్ చేద్దాము బండి వెహికల్ డీజిల్. చూడండి ఇప్పుడు ఎంత వచ్చిందో. 1 లీటర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు డీజిల్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇంజిన్ స్టార్ట్ చేసి హెయిర్ తీసి చెక్ చేద్దాం స్టార్ట్ అవుతుందా లేదా. ఫ్రెండ్స్, ఇది ఈ పైప్ వచ్చి ట్యాంక్లో పంపు నుంచి డైరెక్ట్ దీనికి వస్తుంది. ఫిల్టర్ ప్రెజర్కి డీజిల్ ప్రెజర్కి వస్తున్నా కానీ దీంట్లో చూడండి అసలు ఫోటో చూడండి. దీంట్లో నుంచి ఒక డ్రాప్ డీజిల్ రావట్లేదు. ఇంజిన్ పంపు కూడా ప్రాబ్లం ఉంటున్నది. ఇంజిన్ పంపు కూడా ఊరి తీసి చెక్ చేద్దాం పంపు పోయిందా బాగుంది అనేది. ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ పంపు, ఇది ఇంజిన్ పంపు, ఇది మెయిన్ పంపు. ఇది దీంట్లో డీజిల్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజిల్ ఆన్ చేయ. ఉండు సెల్ ఫోటో చూడండి. చాలు చూడండి, డీజిల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో నుంచి తీస్తే సెల్ కొత్త డీజిల్ వస్తుంది. ఇంకా దీంట్లో నుంచి వెళ్ళి దీంట్లో నుంచి బయటికి రావాలన్నమాట. ఈ నట్టు ఓపెన్ చేసి చెక్ చేద్దాం దీని పైకి డీజిల్ ప్రెజర్ కొడుతుందా లేదా అనేది. ఈ నట్టు చూడండి, ఈ పైపు నాజల్ పైపు రిమూవ్ చేశాను. బియ్యాలు ఆఫ్ చేసి ఆన్ చేసావా. సెల్ కొట్టు. చూడండి, సెల్ కొడుతుంటే దీంట్లో నుంచి ఒక డ్రాప్ డీజిల్ రావట్లేదు. చాలే సెల్ కొడుతుంటే దీంట్లో నుంచి డ్రాప్ కూడా డీజిల్ బయటికి రావట్లేదు.
అప్పటికి పంప్ అనేది ఎత్తిపోయింది. పంప్ ఓపెన్ చేసి వేరే పంప్ వేసి చూద్దాం. చూడండి, దీనికి నాదలు బోల్టాలు 4 ఇప్పచేసి 3 ఉన్నాయి, దీనికి 4 లేవు. బయటికి పెడదాం పంపు. ఇది దీని పంపు. ఈ పంపు చూడండి పోయింది నేను ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నానంటే చూడండి, పంపు తెప్పించినాను. ఈ పంపు చెక్ చేద్దాం పేసి, వెహికల్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది, డీజిల్ అనేది వస్తుందా లేదా. ఇచ్చిన పంపుకి ఈ స్ప్రింగ్ చూడండి గట్టిగా ఉన్నది, అంత గట్టిగా ఉంది. ఇది చూడండి ఊడిపోయింది. ఇది ప్రాబ్లమ్, పంపు పోయింది. అది ఈ పంపు వేసి చెక్ చేద్దాము వెహికల్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది. చూడండి పంపు బిగించేసాము. ఇప్పుడు పైప్ పెట్టేసాము. ఇప్పుడు చెక్ చేద్దాము డీజిల్ అనేది ప్రెజర్ వస్తుందా లేదా అనేది. చూడండి పంపు ఫిట్టింగ్ అంతా అయిపోయింది. ఇది ఏరే పంప్ వేసాము. ఇప్పుడు తెలుపొట్టి చూద్దాము. తెలుపొట్టా చూడండి డీజిల్ వస్తుంది. చూడండి ఇప్పుడు చూడండి, చాలు డీజిల్ చూడండి ఇప్పుడు ఎంత బాగా వస్తుందో. మాది డీజిల్ రావాలా. ఇప్పుడు వస్తే వెహికల్ ఇది ఎంత బిగించి వెహికల్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాము డీజిల్ వస్తుందా లేదా అనేది. తెలుపొట్టు చూడండి, ఇప్పుడు చూడండి డీజిల్ చిమ్ముతాను. చాలు డీజిల్ చూడండి చిమ్ముతాంది. ఇప్పుడు బిగించి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ సిప్రోకి డీజిల్ ట్యాంకులు ఇప్పి డస్ట్ ఉంటే క్లీన్ చేసాము. ఇంజిన్ పంప్ ఏంటి ఎయిర్ ఇంజిన్ పంప్ వేసాము. అంతా క్లియర్గా అయిపోయింది. హెయిర్ అంతా తీసేసాను. ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేద్దాం. చూడండి కీ ఆఫ్ చేసి ఆన్ చేశాను. చూడండి స్టార్ట్ చేస్తాను. చూడండి డస్ట్ పట్టి ఇంజిన్లో పంపు పోయి వెహికల్ స్టార్ట్ కాకుండా పోయింది. దీని పవర్ కంప్లీట్ అయిపోయింది. కస్టమర్కి బండి ఇచ్చేస్తాం.